బిగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తిరుమల కొండపై 2 రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన బాలుడు వీరేష్ ఆచూకీ లభించింది. 48 గంటల్లో కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. శుక్రవారం వేకువజామున తిరుమలలో అదృశ్యమైన 16 నెలల వీరేష్ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో బాలుడితో పాటు నిందితుడిని గుర్తించారు. ప్రస్తుతం బాలుడు నాందేడ్ పోలీసుల సంరక్షణలో ఉన్నాడు. మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి మనకు అందిస్తారు. మురళి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? హరీష, ఎట్టకేలకు కిడ్నాప్ గురైన 16 నెలల చిన్నారి వీరేష్ జాదవ్ కథ సుఖాంతమైన సంగతి తెలిసిందే. వీరేష్ జాదవ్ ని ఈ తెల్లవారుజామున అంటే సుమారు 9 గంటల ప్రాంతంలో మహారాష్ట్రలోని నాందేడ్లోని మనన్నూర్ అనే ప్రాంతంలో గుర్తించారు. అక్కడే ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ ఇచ్చిన సమాచారం మేరకే కిడ్నాపర్ ని అట్లాగే చిన్నారి వీరేష్ జాదవ్ ని పోలీసులు అదుపు తీసుకున్నారు. అక్కడి నుంచి అంటే మహూర్ అనే పోలీస్ స్టేషన్ ఉంది. ప్రస్తుతం మహూర్ అనే పోలీస్ స్టేషన్ కిడ్నాప్ ని తరలించారు. అక్కడి నుంచి తిరుపతి పోలీసులకు ఉదయం సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో తిరుపతి పోలీసులు ఉదయం హుటాహుటిన నాందేడ్కి వెళ్లారు. నిజానికి ఒక టీం ఇదివరకే మహారాష్ట్రలో ఉండింది. ఆ టీం అటు నుంచి నాందేడ్కి రావడం జరిగింది. వారు చిన్నారిని అట్లా కిడ్నాపర్ అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి పూణే వెళ్లారు. పూణే నుంచి చెన్నైకి ఫ్లైట్ లో వచ్చారు. చెన్నై నుంచి రోడ్డు మార్గాన మరి కాసేపట్లోనే తిరుపతికి రాబోతున్నారు. ఈ రాత్రికే ప్రెస్ మీట్ పెడతారని తెలుస్తోంది. చాలా సంతోషం వ్యక్తం అవుతుంది. మొత్తంగా ఈ వ్యవహారం సుఖాంతమైంది. సుమారు 50 గంటల పాటు పోలీసులు తల్లిదండ్రులు పడ్డ కష్టం చివరకు సుఖాంతం అవడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రాత్రికే చిన్నారి వీరేష్ తల్లిదండ్రుల చెంతకు చేరుకోబోతున్నాడు. తల్లిదండ్రులందరూ తిరుమల నుంచి ఈ మధ్యాహ్నమే తిరుపతికి తీసుకువచ్చారు. ఇక్కడే ఎస్పీ ఆఫీస్ లో ఇద్దరు అంటే భార్యాభర్త అంటే చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ రాత్రికే అమ్మఒడికి వీరేష్ ను చేర్చబోతున్నారు పోలీసులు. ఏదేమైనా అక్కడే ఈ మధ్యాహ్నం కూడా నాందేడ్ పోలీసులు మీడియాతో మాట్లాడడం జరిగింది. మీడియా ముందు కిడ్నాపర్ ను అట్లాగే చిన్నారిని కూడా ప్రవేశపెట్టారు. పోలీసులు చాలా క్లియర్ గా చెప్పారు. స్థానికంగా ఉన్న ఒక యువకుడు ఇచ్చిన సమాచారం మేరకు అంటే తిరుపతి పోలీసులు ఎప్పుడైతే కిడ్నాపర్ ఫోటోను రిలీజ్ చేశారో వాటిని ఆ ఫోటో మొత్తం వైరల్ గా మారింది. కరపత్రాలు ముద్రించి అన్ని రాష్ట్రాలకు పంపించారు. అది మొత్తం సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అవడంతో కిడ్నాపర్ ను పట్టుకోవడం చాలా సులభమైంది. నాందేడ్ లో ఉన్న ఒక స్థానిక యువకుడు నాందేడ్ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు హుటాహుటిన నాందేడ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే అక్కడే ఒక గుడి అంటే నాందేడ్ లో ఒక గుడి సమీపంలో కిడ్నాపర్ అట్లాగే ఆ చిన్నారి ఉండగా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే కిడ్నాపర్ ని ప్రశ్నించినప్పుడు మొదట కొంత దబాయించాడు పోలీసుల్ని. నా బిడ్డే అంటూ బెదిరించే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తాను తిరుమలలో చిన్నారని ఎత్తుకొచ్చినట్టు కిడ్నాపర్ అంగీకరించాడు. కిడ్నాపర్ పేరు బాలాజీ కృష్ణగా తెలుస్తుంది. అతను కూడా మహారాష్ట్ర వాసి. అతను 2-3 పేర్లు చెప్పాడు. చివరకు అతని పేరు బాలాజీ కృష్ణ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారిద్దరిని కూడా ఉదయం అంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచారు. అయితే ప్రత్యేక అంటే విమానంలో వాళ్ళు పూణే నుంచి చెన్నైకి చేరుకున్నారు. చెన్నై నుంచి రోడ్డు మార్గాన ఈ రాత్రికి తిరుపతి ఎస్పీ కరారు చేరుకోబోతున్నారు. ఈ రాత్రికే వీరేష్ ను తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నాల్లో ప్రస్తుతం పోలీసులు మొత్తంగా వ్యవహారం సుఖాంతం అవడం పట్ల పోలీసులు ఊపిరి తీసుకున్నారు. ఎప్పుడైతే కిడ్నాప్ చోటు చేసుకుందో మొత్తం 6 ప్రత్యేక బృందాలను జిల్లా ఎస్పీ అధికారులు ఏర్పాటు చేశారు. అనేక రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు నెల్లూరు, అనంతపురం జిల్లాలో కూడా ప్రత్యేక బృందాలు పంపించారు. కానీ ఎప్పుడైతే అతని కిడ్నాపర్ ఫోటో వైరల్ అయిందో అతని ఫోటోకి విశేషమైన ప్రచారం కల్పించారో అప్పుడే స్థానికుల నుంచి సమాచారం దొరికింది. ఈ నేపథ్యంలోనే ఒక టెక్నాలజీ ద్వారా స్థానికుల సహకారంతోనే చాలా త్వరగానే అంటే 50 గంటల లోపే కిడ్నాపర్ ను పట్టుకోవడం చివరకు చిన్నారి క్షేమంగా ఉండడంతో ఈ మొత్తం వ్యవహారంకి శుభం కార్డు పడినట్టయింది. ఈ రాత్రికే చిన్నారి వీరేష్ తల్లిదండ్రుల చెంతకు చేరుకోబోతున్నాడు. రైట్, థ్యాంక్ యూ మురళి.